జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి చింతపూర్ణ దేవిని గురించి ఇవాళ తెలుసుకుంటున్నాం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉనా జిల్లాలో చింతపూర్ణి పట్టణంలో ఉంది ఈ ఆలయం. ఉత్తర ఉనా ఆలయం సముద్రానికి 977 మీటర్ల ఎత్తులో ఉంది. 12 తరాల క్రితం పండిట్ మైదాస్ అనే ఒక బ్రాహ్మణుడు చప్రోహ్ గ్రామంలో చింతపూర్ణ దేవిని నిర్మించాడు. అక్కడ మందిరాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఈ చప్రోహ్ గ్రామం పేరు అమ్మవారి పేరుతో చింతపూర్ణిగా ప్రాచుర్యం పొందిందనమాట. అది చప్రోహ్ గ్రామమే చింతపూర్ణి గ్రామం అయింది చివరికి. ఇప్పటికీ మైదాన్ వారసులే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఇది ఈ పండితుడి మైదాస్ కదా మొట్టమొదటి ఉన్నాడు, ఆయన వారసులే చేస్తున్నారు. దిగువ శివాలిక్ పర్వత ప్రాంతంలో చింతపూర్ణ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈ అమ్మవారిని చిన్న మస్తిక అని కూడా వ్యవహరిస్తారు. ఈ చిన్న మస్తికని గురించి కొంతమంది వినుంటారు. ఆమె తన చేత్తో తన తలని ఖండన చేసుకుని దాన్ని ఒక చేత్తో పట్టుకుంటుంది. అదే ఆమె అనమాట ఈ మస్తిక, చిన్న మస్తిక అంటే. మార్కండేయ పురాణం ప్రకారం రాక్షస సంహారం చేసిన తర్వాత చండిక అమ్మవారి 2 యోగిని రూపాలైన జయ విజయలు ఇంకా రక్తదాహంతో ఉంటారు. దీంతో చండిక అమ్మవారు తన తలను నరికి మెడ నుండి చిమ్మిన రక్తంతో ఆ జయ విజయుల దాహాన్ని తీర్చిందని ఒక కథనం ఉంది. అమ్మవారు తెగిన తలను ఒక చేత్తో ఉంచుకొని కనిపిస్తారన్నమాట. ఆమెనే చిన్న మస్తిక అంటే తలలేని దేవత అని అర్థం. ఇక్కడ శరీరం నుండి విడిపడిన తల, శరీరం నుంచి విడిపడిన చైతన్యానికి చిహ్నం అన్నమాట. అంటే చింతపూర్ణి లేదా చిన్న మస్తిక అమ్మవారిని పూజిస్తే యోగులు దేహబంధాన్ని వీడారు, ఆమెను పూజించిన వాళ్ళు. అట్లాగే మనం కూడా అలా పూజిస్తే వాళ్ళకు మళ్ళీనే పరాశక్తులు ఐక్యమవుతాం, జనన మరణ సంబంధం నుంచి విముక్తులమవుతాం అన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. పురాణాల ప్రకారం చిన్న మస్తిక అమ్మవారికి 4 వైపులా శివుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అంటే 4 దిక్కుల్లో క్షేత్రపాలకుడు ఆయన. శివుడు క్షేత్రపాలకుడిగా రుద్రమహాదేవుడి రూపంలో ఉంటాడు ఇక్కడ. అందుకనే ఆలయం తూర్పు వైపు కాళేశ్వర మహాదేవు, పశ్చిమాన నారాయణ మహాదేవు, ఉత్తరాన ముచ్చుకుంద మహాదేవు, దక్షిణాన శివభారి ఆలయాలు ఉన్నాయన్నమాట. 4 వైపులా ఆయన ఉన్నాడు కాబట్టి 4 వైపులా ఈ శివుడే క్షేత్రపాలకుడుగా ఈ పేర్లతో పిలువబడుతున్నాడు అనమాట. చిన్న మస్తిక అంటే అసలు ఎవరు? చండికే. ఆ చండికే 2 యోగిని రూపాలైంది, జై విజయుల్ని ఇచ్చేసింది. వాళ్ళ రక్తదాహం తీర్చడానికి తన తలని తానే ఖండించుకుని ఇచ్చేసింది అనమాట. అందుకని ఈమెను పూజిస్తే మనకి ఇక పరాశక్తిలో లీనమైపోతాం, అంటే జన్మ ఉండదు అని ఒక విశ్వాసం. స్వస్తి.